హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు 1500 సంవత్సరాలుగా దొరకని బింబిసారుడి రహస్యనిధి ఇంకా ఎందుకు వెలికి తీయలేదో అన్న విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశాన్ని సంపదల నగరం అని పిలుస్తారు. భారతదేశ చరిత్రలో అనేక మంది శక్తివంతులైన మరియు ధనవంతులైన చక్రవర్తులు ఉన్నారు. చాలామంది చక్రవర్తులు తన సంపదను భవిష్యత్ తరాల కోసం సంపదగా దాచిపెట్టారు. కానీ చాలామంది రాజుల వారసులకు ఆ సంపద ఇంకా దొరకలేదు. శతాబ్దాల తర్వాత కనుగొనబడిన నిధుల గురించి మనం తరచుగా వింటుంటాం. కానీ భారతదేశంలో వేలాది మంది ప్రయత్నించినప్పటికీ ఇంకా కనుగొనబడిన నిధులు చాలా ఉన్నాయి. అటువంటిదే మన బింబిసార నిధి. చాలామంది చేరుకోలేకపోయిన గొప్ప నిధి. ఈ గొప్ప నిధి గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. బింబిసారుడి నిధి గురించి తెలుసుకునే ముందు కొంచెం బింబిసారుడి గురించి తెలుసుకుందాం. బింబిసారుడు ప్రాచీన భారతదేశంలోని మగధ రాజ్యానికి చెందిన గొప్ప చక్రవర్తి. ఆయన హర్యాంక వంశానికి చెందిన తొలి సామ్రాట్గా గుర్తింపు పొందారు. బింబిసారుడి పాలనలో ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి. బింబిసారుడు గౌతమ బుద్ధునికి సమకాలీనుడు. బౌద్ధ ధర్మాన్ని ఆదరించి బౌద్ధ మత ప్రచారానికి సహకరించారు. గౌతమ బుద్ధునికి రాజగృహ నగరానికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెప్తుంది. మగధ సామ్రాజ్య విస్తరణ. బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని గొప్ప సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. అంగదేశం ప్రస్తుత బీహార్, బెంగాల్ ప్రాంతాలు జయించి మగధంలో కలిపాడు. వివాహ రాజకీయాల ద్వారా కోశల, లిచ్చవి, మధుర రాజ్యాలతో సంబంధాలను పెంపొందించుకున్నాడు. రాజధానిగా రాజగృహ నగరాన్ని అభివృద్ధి చేశాడు. శక్తివంతమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. వాణిజ్యాన్ని ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాడు. బంధువుల చేతిలో మరణం. బింబిసారుడు తన కుమారుడి అజాతశత్రువు చెరసాలలో నిర్బంధించి మరణానికి గురిచేశారని మనకి చరిత్ర చెప్తుంది. కానీ కొంతమంది ఆకలితో చంపారని కూడా చరిత్రలో చెప్తున్నారు. ఇక బింబిసారుడి నిధి గురించి వస్తే, స్థానిక ఇతిహాసాల ప్రకారం పురాతన నలంద నగరమైన రాజ్గిరిలో ఒక మర్మమైన గుహలో ఒక నిధి దాగి ఉందని, కానీ ఆ గుహ వందల సంవత్సరాలుగా మూసివేయబడినందున ఆ నిధిని చేరుకోవడం దాదాపు అసాధ్యం. ఈ నిధి క్రీస్తు పూర్వం 540లో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ధనవంతుడైన రాజు బింబిసారునికి చెందినవని చెబుతారు. ఆయన హర్యాంక రాజవంశాన్ని స్థాపించారు. ఈ రాజవంశం క్రీస్తు పూర్వం 544 నుండి 413 వరకు ప్రాచీన భారత రాష్ట్రాన్ని పరిపాలించింది. చారిత్రక రికార్డుల ప్రకారం రాజు బింబిసారుడు బౌద్ధ మతంలోకి మారిన తర్వాత తన సంపదలో ఎక్కువ భాగాన్ని పేదలకు ఇచ్చారు. దీనితో అతని కుమారుడు అజాతశత్రువు కోపగించుకున్నారు. ఆయన తన వంశపారంపర్య సంపదను కోల్పోతున్నాడని భావించి చివరికి తన తండ్రినే చంపి ఆస్తిని సంపాదించడానికి పన్నాగం పొందాడు. అయితే అజాతశత్రువు బంగారాన్ని స్వాధీనం చేసుకునే ముందు బింబిసారుడి భార్య దానిని రహస్యంగా వైరదేవన్ అనే జైన సన్యాసికి ఇచ్చిందని చెప్తారు. అతను ఆ నిధిని గుహలో దాచిపెట్టి మాయాతాళంతో మూసివేశాడు. బింబిసారుడి నిధి బీహార్లోని సన్బండార్ గుహలో దాగి ఉందని నమ్ముతారు. ఇది రాజ్గిరిలోని వైబార్ పర్వతాల దిగువన ఉంది. తన భర్త సేకరించిన బంగారం మరియు ఇతరమైన వస్తువులతో పాటు రాణి తన ఆభరణాలను కూడా సన్యాసికి ఇచ్చింది. ఇది కూడా దాచిన బింబిసార నిధిలో చేర్చబడిందని చెప్తారు. బింబిసార నిధిని కనుగొనే ప్రయత్నాలు అయితే చాలానే జరిగాయి. శతాబ్దాలుగా నిధి వేటగాళ్లు దాచిన బింబిసార నిధిని కనుగొనడానికి వందలాది ప్రయత్నాలు చేశారు. బ్రిటిష్ వారు కూడా గుహ గోడలను పేలుడు పదార్థాలతో ఛేదించేందుకు ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ ఆ గుహలోకి ప్రవేశించలేకపోయారు. గుహ ప్రవేశ ద్వారం మాయాద్వారం ద్వారా మూసివేయబడిందని, ఆ గుహలోని ఒక శాసనంలో నిధిని తిరిగి పొందడానికి అవసరమైన పాస్వర్డ్ ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు ఆ శాసనాన్ని అర్థం చేసుకోలేకపోయారు. చూసారండి, అప్పట్లోనే మన టెక్నాలజీ ఎంతగా ఉందో. మనం ఇప్పుడు ఈ టెక్నాలజీ లాకర్స్, కీస్, ఇంటర్నెట్స్, ఏఐ పాస్వర్డ్స్ అని చెప్తున్నాం. కానీ ఆ టైంలోనే క్రీస్తు పూర్వంలో 540లోనే ఒక గుహకు మాయాతాళాలు వేయడం, దానికి పాస్వర్డ్లు పెట్టడం, సో ఇవన్నీ అప్పటి టెక్నాలజీని మనం కొత్తగా తెలుసుకుంటున్నాం. గుహలను ఎలా తెరవారో బింబిసార రాజుకు మాత్రమే తెలుసు. అతను తన సమాధితో పాటు ఆ రహస్యాన్ని కూడా అదృశ్యం చేశాడని మనకి చరిత్ర చెప్తుంది. ఇక పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం సోన్ బండార్ గుహలు 3వ లేదా 4వ శతాబ్దానికి చెందినవని మరియు భారతదేశంలో మిగిలి ఉన్న చివరి రాతి గుహ అని నమ్ముతారు. ఇప్పుడు కాకపోతే ఈ గుహలు కొన్ని శతాబ్దాల్లోనే తెరపడవచ్చు. అప్పుడు దీని గురించి తెలిసిన వారికి పెద్ద జాక్పాట్ అయితే అవుతుంది మన ఇండియాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ ఎంకరేజెస్, మోటివేట్ చేయండి. మీకోసం మరిన్ని మంచి వీడియోలు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.